వ్యవసాయానికి మార్కెటింగ్ చేయడమే కీలకం. ఎంత పండించినా ఆ ఉత్పత్తులకు మార్కెట్లో ధర పలకని పక్షంలో రైతు పడ్డ శ్రమ వృధా అవుతుంది. అలా కాకుండా అనువైన సమయాల్లో మార్కెటింగ్ చేస్తే మరింత లబ్ధి సమకూరుతుంది. రైతు మణిరాజు అదే చేస్తున్నారు. జీడి మామిడి నుంచి సమకూరిన ఉత్పత్తులను డిమాండ్ ఉన్న సమయంలో విక్రయించి అనువైన మార్కెటింగ్ చేసి అదనపు రాబడి సాధిస్తున్నారు. ఏలూరు జిల్లా కామరకోట గ్రామానికి చెందిన రైతు కొవ్వూరి మణిరాజు 3 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. తనకున్న 5 ఎకరాల భూమిలో మామిడి, జీడి మామిడి పండిస్తున్నారు. తను రసాయన విధానాన్ని అనుసరించే సమయంలో పెట్టుబడులు పెరిగి దానికి తగ్గట్టు రాబడి రాకపోవడంతో రైతు సాధికార సంస్థ ప్రతినిధుల సలహాతో ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు. అందరికీ నమస్కారాలు. మాది కామరకోట మండలం. నా పేరు కె మణిరాజు, ఏలూరు జిల్లా. ఈ జీడి మొక్కలు రాళ్ళ భూమి కాబట్టి జీడి మొక్కలకి పరిష్కారం ఉంది కాబట్టి ఆ జీడి మొక్కలు వేసి పెంచుకుని జీవకారణం చేసుకుంటున్నాం. జీడి మొక్కలు నా మామూలుగా 6 సంవత్సరాలు అవుతుంది పెట్టి, 3 సంవత్సరాల నుంచి కాస్తనే. దీనిలో భాగంగా తను సాగు చేసిన జీడి మామిడిలో తొలకరికి ముందు నవధాన్యాలు వేసుకొని 40 రోజుల తర్వాత అదే భూమిలో కలియదున్నారు. అదేవిధంగా 6 నెలలకొకసారి ఒక్కో చెట్టుకు 5 కిలోల చొప్పున ఘనజీవామృతం వేసుకుంటున్నారు. దీంతో పాటు నెల రోజులకొకసారి మొక్కకు 5 లీటర్ల చొప్పున ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు. ఘనజీవామృతం చెట్టుకి 5 కేజీల కాడకి వేసుకుంటున్నాం. మంచి బలంగా ఉంటుంది. జీవామృతం చెట్టుకి 3 లీటర్ల కాడకి వేస్తాను. మామూలుగా చెట్టుకి మంచి బలంగా ఉంటుంది. కోడిగుడ్డి నిమ్మరసం, పుల్లట మజ్జిగ స్ప్రేర్ చేయడం వల్ల నా తోట బాగుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల కాపు ముందు వచ్చింది కాబట్టి అమ్ముకొని జీవకారణం చేసుకుంటున్నాం. ఈ విధంగా జీడి మామిడి పంటకు అవసరమైన సమయాల్లో సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను అమలు చేయడం వల్ల ఆశాజనకమైన దిగుబడి వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంటయ్య. నేను కామరకోట 32 యూనిట్లో ఐసీఆర్గా పనిచేస్తున్నాను. ఆయన వచ్చి ఆయన చేను చూపిస్తుంటే అది ఒక రాతి నేల కాబట్టి, వర్షాధారణ భూమి కాబట్టి మన ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పాటించిన తర్వాత మణిరాజు గారికి మంచి ఆదాయం వచ్చినది. అలాగే సంవత్సరానికి 1,00,000 రూపాయలు వచ్చినది. మళ్ళీ పచ్చి గింజలు కూడా కోసి కేజీ లెక్క రైతులకి అమ్మటం జరిగింది. చాలా ఆనందంగా ఉండి పక్క రైతులకు కూడా ప్రోత్సహించడం చెప్పడం జరిగింది. సాధారణంగా జీడి మామిడి ఉత్పత్తులను అధిక శాతం ఎండిన గింజలను విక్రయిస్తుంటారు. రైతు మణిరాజు మరో అడుగు ముందుకేసి పచ్చిగా ఉన్న గిన్నెలను అమ్మేందుకు నిర్ణయించారు. దిగుబడి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో విక్రయించడం వల్ల డిమాండ్ పెరిగి ధర ఎక్కువగా పలుకుతోంది. ఈ నిర్ణయం వల్ల మిగిలిన రైతులతో పోలిస్తే కొంతమేర అదనపు ఆదాయం సాధిస్తున్నారు. పచ్చి జీడి గింజలు కూడా కూరల వాళ్ళకి అమ్ముతున్నాం. ఎండి అయిన తర్వాత ఎండి జీడి గింజల వాళ్ళకి అమ్ముతాం. తోట దగ్గరికి వచ్చి కొనుక్కెళ్ళిపోతారు గింజలు. మామూలుగా పచ్చి గింజలు అమ్ముతాం, ఎండి గింజలు అమ్ముతాం. ఇక్కడికే వచ్చి కొనుక్కెళ్ళిపోతారు. ప్రకృతి వ్యవసాయాలు చేయటం వల్ల బాగుందని ఈ ఎరువులు గట్టాలు చెప్పినవి వేయటం వల్ల ఈ భూములు సారం ఉండి బాగా గుర్తుకాపు కాస్తా ఉంది. దీంట్లో పుల్లలో తీసి బొగ్గు కాల్చి దాంట్లో ఇత్రి పెట్టి వాళ్ళకి, మామూలుగా కోళ్ళ ఫారాల వాళ్ళకి అమ్ముతున్నాం. దానివల్ల కూడా మంచి పోషకారం ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మందుల ఖర్చు లేదు కాబట్టి 5-6 వేలు అవుతుంది దీని ఖర్చు. ఆదాయం 1,00,000 రూపాయల పైన వస్తుంది.
రైతు మణిరాజు ఘన ద్రవ జీవామృతాలను సకాలంలో పంటలకు అందించడం వల్ల ఆదాయపరంగా లబ్ధి పొందడమే కాకుండా భూమి గుల్లబారి సారవంతంగా మారుతోంది. ఈ పరిస్థితుల వల్ల తక్కువ పెట్టుబడితో మెరుగైన రాబడి సాధిస్తూ తోటి రైతులతో పోలిస్తే అన్నింటా ముందంజలో నిలుస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల అందరికీ నేను చెప్తాను, దీంట్లో ఆదాయం బాగా ఉందని. నేను చేస్తున్నాను, వాళ్ళకు కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా సంతోషంగా చేస్తున్నారు.